ప్రీవియస్ సెషన్లో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెయిన్గా డిస్కస్ చేద్దాం. ఇది స్పెషల్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి చదివితే మళ్ళీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటువంటి అంశాల గురించి అడుగుతారు. సో గ్రూప్ 2 కావచ్చు, లేదంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. మెయిన్గా రీసెంట్గా నేపాల్లో కొత్తగా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇండియా అలానే నేపాల్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ అంశాలు మెన్షన్ చేశాడు, ఏవి గుర్తుపెట్టుకోవాలనేది చూసుకోండి. సో నేపాల్కి ఇండియాకి బార్డర్ ఏంటి ఉంటుంది, అలానే ఎన్ని రాష్ట్రాలు నేపాల్కి బార్డర్ని కలిగి ఉంటాయని చెప్పాడు. సో 5 ఇండియన్ స్టేట్స్. ఆ ఇండియన్ స్టేట్స్ ఏంటి అనేది చూసుకోండి. దెన్ అలానే మనకి నేపాల్కి ఓపెన్ బార్డర్ ఉంటుంది. ఓపెన్ బార్డర్ అంటే ఏంటి అనేది కూడా కొన్నిసార్లు అడగొచ్చు. ఓపెన్ బార్డర్ అంటే దట్ అలౌ సిటిజన్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ టు ట్రావెల్ ఫ్రీలీ వితౌట్ వీసా ఆర్ పాస్పోర్ట్స్. సో ఎటువంటి వీసా, పాస్పోర్ట్ లేకుండానే బార్డర్స్ అనేవి దాటొచ్చు అనేది ఓపెన్ బార్డర్. దెన్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనేవి కూడా రీసెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బీర్గంజ్ ఇట్ ఈస్ ఏ నేపాల్స్ ఫస్ట్ ఎవర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇలాంటివి ఎక్కువగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేపాల్స్ ఫస్ట్ ఎవర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏది అంటే బీర్గంజ్. అలానే ఇవి కూడా ఉన్నాయి, బట్ ఇది అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఫస్ట్ ఎవర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏది అనేసి ఇంపార్టెంట్. అలానే మనకి నేపాల్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఇండియా నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అనేది అడగొచ్చు. 1950. అలానే కామన్ గా మనము నేపాల్ ఉన్నటువంటి గ్రూపింగ్స్ ఏవేవి ఉన్నాయి అంతర్జాతీయ సంబంధించినటువంటి అంశాలు, అందులో సార్క్ కావచ్చు, బీమ్స్టెక్, బీబీఐఎన్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇండియా నేపాల్ని ఇంటర్లింక్ చేస్తూ అడగకపోయినా సార్క్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, బీమ్స్టెక్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, లేదంటే బీమ్స్టెక్ సార్క్ మధ్య ఉన్నటువంటి ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి అని అడగొచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటి అంశాల గురించి కూడా అడగొచ్చు. దెన్ బీబీఐఎన్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేశారు, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. దెన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈవెన్ మనం ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇది కూడా చూసుకోండి. దెన్ ఇండియాకి నేపాల్కి ఉన్నటువంటి ఎకానమీ ట్రేడ్ ఎలా ఉందంటే ఇండియా ఈజ్ నేపాల్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. సో ఇలాంటివి కూడా అడుగుతారు. నేపాల్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఏ కంట్రీ అంటే ఇండియానా, నేపాలా, సారీ ఇండియానా, భూటానా, చైనానా, పాకిస్తానా అని అడగొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఇండియా. అలానే డిఫెన్స్ కోఆపరేషన్ ఇండియాకి నేపాల్కి ఎలా ఉంది, మెయిన్ గా గోర్ఖా రెజిమెంట్. సో ఇండియన్ ఆర్మీలో గోర్ఖా రెజిమెంట్ అనేది ఉంది. సో అరౌండ్ 32,000 మంది గోర్ఖా సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేపాల్ నుంచి ఉన్న వాళ్ళే. సో గోర్ఖా రెజిమెంట్ గురించి అడగొచ్చు. లేదు అంటే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకి నేపాల్కి మధ్య ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే సూర్యకిరణ్. అలానే నేపాల్కి ఇండియాకి కొన్ని రైల్ లింక్స్, అలానే క్రాస్ బార్డర్ సంబంధించినటువంటి కనెక్టింగ్ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా చూడండి. రైల్ లింక్స్ బిట్వీన్ జయనగర్, అలానే ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్ ఇన్ సౌత్ ఏషియా. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్ సౌత్ ఏషియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది కూడా అడగచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే మోతీహారీ ఇన్ ఇండియా టు అమ్లేఖ్గంజ్ ఇన్ నేపాల్. ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 2019. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ క్రాస్ బోర్డర్ పెట్రోలియం పైప్ లైన్ ఇన్ సౌత్ ఏషియా. రైట్. అలానే యూపీఐ పేమెంట్స్ కూడా నేపాల్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్స్పెక్టివ్ లో యూపీఐ పేమెంట్స్ ఏ ఏ కంట్రీస్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు అనేటటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాటర్ కోఆపరేషన్ రిలేటెడ్ అంశాల్లో మన రెండు దేశాలు కూడా కొన్ని అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడం జరిగింది. అటు కోసి రివర్ కి సంబంధించి, గండక్ రివర్, కర్నాలి, మహాకాళి రివర్ కి సంబంధించినటువంటి విషయాల్లో వాటర్ కోఆపరేషన్ ని ఇంటర్లింక్ చేస్తూ రెండు దేశాలు కూడా మ్యూచువల్ అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఇది డైరెక్ట్ గా అడగకపోవచ్చు, కానీ మనం జాగ్రఫీ చదివేటప్పుడు ఈ అంశాలను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్ లో, స్పెషల్లీ మీరు గ్రూప్ 1 మెయిన్స్ లేదంటే యూపీఎస్సీ మెయిన్స్ రాస్తే ఈ అంశాలన్నీ చూసుకోవాలి. అంటే ఇండియా నేపాల్ రిలేషన్స్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి. వన్ ఈజ్ పొలిటికల్ వాలటాలిటీ. సో నేపాల్లో పొలిటికల్ వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంది. రీసెంట్ గా చూసుకుంటే చాలా పెద్ద ఇష్యూ అంటే జెన్జీ మూవ్మెంట్ రావడం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడం, కొత్తగా ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఈ విధంగా పొలిటికల్ వాలటాలిటీ అనేది ఎక్కువగా నేపాల్లో ఉండటం జరుగుతుంది. ఈవెన్
అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఇండియాతో ఎటువంటి సత్సంబంధాలు జరుపుకోవాలి అనేది కూడా అక్కడ వచ్చినటువంటి రాజకీయ పార్టీకి అనుగుణంగానే ఉంటుంది. ఈవెన్ అక్కడ చాలా వరకు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దెన్ ఆల్సో ఇష్యూస్ రిలేటెడ్ టు కస్టమ్స్ అండ్ బార్డర్ ట్రేడ్, ఇటువంటి విషయాల్లో కూడా చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. దెన్ ఆల్సో బార్డర్ డిస్ప్యూట్స్, అంటే రీసెంట్ గా నేపాల్ 2020లో ఒక పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో మన ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ ను కూడా నేపాల్ లో ఇంక్లూడ్ చేసింది, లైక్ కలపాని, లింపియాదూరా, లిపులేక్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ మూడు ఇండియాకి సంబంధించిన ప్లేసులు. సో ఏ స్టేట్ లో ఉన్నాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే చైనా యొక్క కాంపిటీషన్, నేపాల్ చైనాకి మధ్య రిలేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దెన్ ఎకనామిక్ డిస్రప్షన్స్, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్, దీంతో పాటు గోర్ఖా రెజిమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియా నేపాల్ రిలేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలు. దెన్ ఇండియన్ ఓషన్ రీజియన్ కి సంబంధించిన అంశాలు చూద్దాం. ఇది అంత ఎక్కువగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి చూద్దాం ఏంటున్నది అనేది. 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ రీసెంట్ గా నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు, ఎప్పటి నుంచి తీసుకొచ్చారు అనేది చూసుకోండి. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండియా ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఓషన్ రీజియన్ ని 2016లో ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ విత్ థింక్ ట్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ దిస్ రీజియన్. అంటే ఇండియన్ ఓషన్ కి సంబంధించినటువంటి రీజియన్ లో ఏవైతే థింక్ ట్యాంక్స్, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సంయుక్తంగా ఏర్పాటయ్యి ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు 2016లో. అరౌండ్ 30 కంట్రీస్ ఉన్నాయి. అలానే ఐఓసి రీసెంట్ గా 2026 ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది అడగొచ్చు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మారిషస్. సో ఇలాంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అడుగుతారు. గ్రూప్ 2 పర్స్పెక్టివ్ లో మరీ అంత మీకు సబ్జెక్ట్ ఓరియంటేషన్ గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ డెప్త్ గా వెళ్ళిపోయి అడిగేటటువంటి స్కోప్ ఏమి ఉండదు. ఒక మీటింగ్ జరిగిందంటే అది ఎక్కడ జరిగింది, దాని యొక్క థీమ్ ఏంటి, దానికి ఎవరు అధ్యక్షత వహించారు, ఇండియా దాంట్లో మెంబరా కాదా, ఇలాంటివి ఎక్కువగా అడుగుతాడు. సో దట్ రీసెంట్ ఐఓసి కాన్ఫరెన్స్ అనేది మారిషస్ లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే కలెక్టివ్ స్టీవర్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. ఎప్పుడైనా చదివేటప్పుడు అది ఎక్కడ జరిగింది, దాని ప్లేసు, అలానే దానికి ప్రెసిడెంట్, ఇండియా అందులో మెంబరా కాదా, దానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, అలానే అది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్ ఏంటి, ఇలానే చూసుకోండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. అయితే ఇక్కడ అబౌట్ ఇండియన్ ఓషన్ రీజియన్ గురించి చూసేటప్పుడు ఇక్కడ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో చోక్ పాయింట్స్ అంటారు. సో దోస్ ఆర్ ద క్రిటికల్ చోక్ పాయింట్స్. ఆ చోక్ పాయింట్స్ మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా కావచ్చు, లేదంటే బాబల్ మండేబ్, ఈవెన్ పర్షియన్ గల్ఫ్, రైట్. అదేవిధంగా సూయజ్ కెనాల్, ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్. సో ఆ చోక్ పాయింట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. మిగతా రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకు అంత ఎక్కువగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ కాదు. ఓకేనా?